రతన్ టాటా గారు చనిపోయిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ టాటా గ్రూప్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. మనకు తెలిసిందే ఈ కంపెనీ ఎన్నో బిజినెసెస్ చేస్తూ ఉంటుంది. సుమారుగా ఈ టాటా గ్రూప్ కి 400కి పైగానే బిజినెసెస్ ఉన్నాయి. అటువంటి ఈ కంపెనీకి రతన్ టాటా గారు చనిపోయిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయనుకుంటున్నారు? అండ్ మరీ ముఖ్యంగా ఎందుకు వచ్చాయి? దీనికి మెయిన్ కారణం టాటా ట్రస్ట్. అసలు ఈ టాటా ట్రస్ట్, టాటా సన్స్ అంటే ఏంటో మీకు తెలియదు కదా. టాటాకి సుమారుగా 400 కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా. వాటన్నిటిని హోల్డ్ చేసేది ఈ టాటా సన్స్. ఈ టాటా సన్స్ ని హోల్డ్ చేసేది ఈ టాటా ట్రస్ట్. ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ టాటా ట్రస్ట్ దగ్గర. ఈ టాటా ట్రస్ట్ లో సుమారుగా 7 మంది బోర్డు మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చెప్తే ఈ కంపెనీలో అదే జరుగుతుంది. అలాంటిది ఈ టాటా ట్రస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. చెప్పాలి అంటే ఈ బోర్డు మెంబర్స్ మధ్యలో జరుగుతున్న ఈ గొడవలు. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎందుకు స్టార్ట్ అయింది? రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేని ఈ టాటా గ్రూప్ సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అండ్ ఇదే సమయంలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్న ఈ టాటా మోటార్స్ కంపెనీ ఎందుకు ఈ టాటా మోటార్స్, టాటా ప్యాసింజర్స్ అండ్ టాటా కమర్షియల్స్ అని రెండు కంపెనీలుగా విడిపోయాయి? అండ్ ఇవే కాదు, ఎన్నడూ లేని విధంగా టీసీఎస్ లో వేల కొద్ది లే ఆఫ్స్. అండ్ మరీ ముఖ్యంగా ఈ టాటా సన్స్ కి, ఈ టాటా ట్రస్ట్ కి జరుగుతున్న ఈ గొడవలు, వీటన్నిటికి మూల కారణాలు ఏంటో తెలుసుకుందామా? అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ టాటా సన్స్ కి మన ఇండియన్ గవర్నమెంట్ సెప్టెంబర్ 2025 కి లాస్ట్ డేట్ అని చెప్పి ఖచ్చితంగా ఆ టైం లోపు ఐపీఓ లిస్ట్ అవ్వాలి అని చెప్తే అది ఇప్పటికి కూడా డిలే చేస్తూనే ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? అండ్ ఈ కంపెనీలో జరుగుతున్న ఇన్ని గొడవలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమిత్ షా గారు అండ్ మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీళ్ళతో చర్చలు జరిపారు. వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ కంపెనీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది ఎవరికి తెలియదు. కేవలం బిజినెస్ మాత్రమే రన్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం మాకు తెలియదా అని అనుకోకండి. ఒకప్పుడు కాటన్ బిజినెస్ చేస్తున్న ఈ టాటా కంపెనీ ప్రస్తుతం స్టీల్, ఐటీ, ఆటోమోటివ్, కన్స్యూమర్ అండ్ రీటైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, టూరిజం, టెలికాం ఇలా ఎన్నో సెక్టార్స్ లో వందల కొద్ది బిజినెసెస్ ని చేస్తున్నాయి. కానీ ఈ కంపెనీస్ అన్నిటిని రన్ చేస్తుంది ఎవరు తెలుసా? టాటా సన్స్ గ్రూప్. దీనిని రన్ చేస్తుంది టాటా ట్రస్ట్. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. టాటా కంపెనీలో దాదాపుగా 29 కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటే, లిస్ట్ అవ్వలేని కంపెనీలు దాదాపుగా 323 కంపెనీస్ ఉన్నాయి. ఈ వందలాది కంపెనీస్ ని రన్ చేస్తున్న కంపెనీ ఈ టాటా సన్స్ కంపెనీ. కానీ కేవలం ఈ టాటా సన్స్ కంపెనీ మాత్రమే ఈ కంపెనీస్ ని రన్ చేయట్లేదు. ఈ టాటా సన్స్ కంపెనీలో నలుగురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. మొదటిది టాప్ షేర్ హోల్డింగ్ 65.9% షేర్ హోల్డింగ్ కలిగి ఉన్న టాటా ట్రస్ట్ అండ్ సెకండ్ మేజర్ స్టేక్ హోల్డింగ్ కలిగి ఉన్న 18.4% తో ఎస్పీ గ్రూప్ ఉంది. అండ్ 12.9% తో టాటా గ్రూప్ ఉంటే మిగిలిన 2.8% స్టేక్ హోల్డింగ్ తో రతన్ టాటా గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈ టాటా సన్స్ ని మెయిన్ గా రన్ చేస్తున్న వాళ్ళు కేవలం ఈ టాటా ట్రస్ట్ అండ్ ఈ ఎస్పీ గ్రూప్. వీళ్ళ దగ్గర నుంచే అసలైన కథ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ టాటా ట్రస్ట్ అండ్ టాటా సన్స్ గురించి మాట్లాడుకుందాం. రతన్ టాటా గారు బ్రతుకున్నప్పుడు ఈ టాటా సన్స్ యొక్క చైర్మన్ అనేది రతన్ టాటా గారే. అంటే ఈ టాటా ట్రస్ట్ యొక్క చైర్మన్ కూడా రతన్ టాటా గారే. కానీ ఎప్పుడైతే రతన్ టాటా గారు చనిపోయారో దాని తర్వాత నుంచి మొత్తం మారిపోయాయి. టాటా సన్స్ యొక్క చైర్మన్ అనేది చంద్రశేఖర్ గారు అయితే, టాటా ట్రస్ట్ యొక్క చైర్మన్ అనేది నోవెల్ టాటా గారు. ఇప్పటి వరకు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టాటా ట్రస్ట్ ని రన్ చేస్తుంది కేవలం ఈ నోవెల్ టాటా గారేనా అంటే కాదు. ఈ టాటా ట్రస్ట్ కి 7 ప్రముఖ బోర్డు మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ ఇది టాటా ఫ్యామిలీకి చెందిన నోవెల్ టాటా, టీవీఎస్ గ్రూప్ కి చెందిన వేణు శ్రీనివాసన్ అండ్ థర్డ్ బోర్డు మెంబర్ ఏమో ఎక్స్ డిఫెన్స్ పర్సన్ అయిన విజయ్ సింగ్. వీళ్ళ ముగ్గురు ఒకవైపు అయితే మిగిలిన నలుగురు మెహల్ మిస్ట్రీ. ఇతని పేరు గుర్తు పెట్టుకోండి, ఇతను ఈ కథలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ సిటీ బ్యాంక్ హెడ్ అయిన ప్రమిత్ జవీరి, జహంగీర్ హెచ్సి అండ్ ఫైనల్ గా దరూస్ కంబాతా. ఈ 7 బోర్డు మెంబర్స్ ఈ టాటా ట్రస్ట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ మేజర్ స్టేక్ హోల్డర్ అయిన ఈ ఎస్పీ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కంట్రోల్ చేయరా అంటే, ఈ 7 పర్సన్స్ లో ఈ మెహల్ మిస్ట్రీ గారి గురించి గుర్తు పెట్టుకోండి అని మాట్లాడుకున్నాం కదా, అతను ఈ ఎస్పీ గ్రూప్ కి చెందిన పర్సన్. సో ఈ 7 ఏదైతే టాటా ట్రస్ట్ ని రన్ చేస్తున్నారో అదే టాటా ట్రస్ట్ ఈ టాటా సన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఈ టాటా కంపెనీకి ఇన్ని వందల కంపెనీస్ ఉన్నా కూడా ఇంత బాగా ఎలా మేనేజ్ చేస్తుందో అని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళ మెయిన్ 3 డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ గా ఎప్పుడైతే రతన్ టాటా గారు ఈ టాటా సన్స్ కి, టాటా ట్రస్ట్ కి చైర్మన్ గా ఎప్పుడైతే ఉండేవారో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అతను ఏం చెప్పినా, ఏం మాట్లాడినా, ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా ఏ వ్యక్తి అబ్జెక్ట్ చేసేవారే కాదు. అండ్ టాటా సన్స్ కి ఎప్పుడైనా డబ్బులు కావాలి అన్నా, ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అన్నా ఈ టాటా ట్రస్ట్ కూడా రతన్ టాటా గారే చైర్మన్ కాబట్టి ఈజీగా అప్రూవల్స్ అనేవి వచ్చేవి. కానీ రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఈ టాటా సన్స్ కి చైర్మన్ అయిన చంద్రశేఖర్ గారు టాటా ట్రస్ట్ దగ్గరికి వెళ్లి వీళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్, డెసిషన్స్ ఇలా ఏది కావాలి అన్న ఈ 7 దగ్గర నుంచి పర్మిషన్స్ రావడం చాలా కష్టమయ్యేది వీళ్ళ మధ్యలో ఉన్న మెయిన్ డిస్ప్యూట్ వల్ల. నేను ప్రీవియస్ గా ఈ 7 గురించి మాట్లాడాను కదా, వీళ్ళలో ఈ 3 ఒక గ్రూప్ అయితే ఈ 4 ఒక గ్రూప్. మీకు అర్థం అవడం కోసం ఈ గ్రూప్స్ కి 2 పేర్లు పెడదాం, నోవెల్ గ్రూప్ అండ్ సెకండ్ ది మిస్ట్రీ గ్రూప్. రతన్ టాటా గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి
అప్పటి నుంచి ఈ నోవెల్ గ్రూప్ కానివ్వండి, ఈ మిస్టరీ గ్రూప్ కానివ్వండి, చాలా వివాదాలకి వెళ్ళాయి. ఆఖరికి ఈ కంపెనీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకున్న మన ఇండియన్ గవర్నమెంట్ దిగొచ్చి ఈ టాటా కంపెనీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సెటిల్ చేయడానికి మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ తో చర్చలు జరిగాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ రెండు గ్రూప్స్ కి డిస్ప్యూట్ ఎందుకు వచ్చిందో మాట్లాడుకుందాం. రతన్ టాటా గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అది ఎలా అంటారా, రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఈ మిస్టరీ గ్రూప్ కొన్ని కొత్త రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరైతే ఈ టాటా ట్రస్ట్ కి బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళలో ఎవరికైతే 75 ఇయర్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ బోర్డు నుంచి తప్పుకోవాలి అని, దాని తర్వాత మరొక బోర్డు మెంబర్ ని అపాయింట్ చేయాలి అంటే ఖచ్చితంగా యునానిమస్ ఓటింగ్ రావాలి అని ఈ రూల్స్ ని పెట్టారు. కానీ దీనికి ఈ నోవెల్ టాటా గారి యొక్క గ్రూప్ అనేది అంగీకరించలేదు. ఎందుకంటే ఈ నలుగురు ఒక వైపు అయ్యి వాళ్ళకి కావాల్సిన పర్సన్ ని బోర్డు మెంబర్ గా చేర్చుకుంటే ఈ కంపెనీ మొత్తం యునానిమస్ గా ఈ మిస్టరీ గ్రూపే రన్ చేస్తుంది అని ఈ నోవెల్ గ్రూప్ యొక్క ఆలోచన. దానిని ఈ నోవెల్ గ్రూప్ తిరస్కరించారు. ఈ ఫస్ట్ డిస్ప్యూట్ తో మనలాంటి కస్టమర్స్, కన్స్యూమర్స్ అండ్ ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా రావు, కానీ ఇండైరెక్ట్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎలా అంటారా, టాటా సన్స్ ఏదైనా కంపెనీలో ఎంటర్ అవ్వాలనుకుంటుంది. ఎగ్జాంపుల్ గా సోలార్ ఆర్ ఈవీ ఎనర్జీ. ఆ కంపెనీని స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ టాటా సన్స్ అనేది టాటా ట్రస్ట్ దగ్గరికి వెళ్లి అప్రూవల్స్ తెచ్చుకుంటుంది. అంటే ఈ చంద్రశేఖర్ గారు నోవెల్ టాటా గారి దగ్గరికి వెళ్లి అప్రూవల్స్ తెచ్చుకుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి కంపెనీ యొక్క అప్రూవల్స్ అప్రూవ్ అవడానికి చాలా ఇబ్బంది పడేది. ఒకవేళ టాటా సన్స్ చైర్మన్ అయిన చంద్రశేఖర్ గారు ఈ నోవెల్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే ఈ మిస్టరీ గ్రూప్ నెగిటివ్ గా చూస్తుంది. అదే ఈ చంద్రశేఖర్ గారు ఈ మిస్టరీ గ్రూప్ దగ్గరికి వెళ్తే ఈ నోవెల్ గ్రూప్ వాళ్ళు నెగిటివ్ గా చూస్తారు ఈ చంద్రశేఖర్ గారిని. సో ఇలా ఈ డిస్ప్యూట్ తో ఈ కంపెనీలో డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. అండ్ ఈ సెకండ్ డిస్ప్యూట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మన దేశానికి ఇంత నమ్మకంగా ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ సెకండ్ డిస్ప్యూట్ ఏంటంటే ఈ టాటా సన్స్ కంపెనీలో సెకండ్ మేజర్ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఈ ఎస్పీ గ్రూప్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచే ఈ డిస్ప్యూట్ అనేది వచ్చింది. అసలు ఈ ఎస్పీ గ్రూప్ ఏం చేస్తుందో తెలుసా? రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి ఈ కంపెనీ ఈ టాటా సన్స్ లో ఒక స్టేక్ ని ఎలా హోల్డ్ చేస్తుంది అంటారు? 1936 లో ఎప్పుడైతే ఈ టాటా కంపెనీ బూమ్ అవుతుందో ఆ సమయంలో 1936 నుంచి 1937 వరకు కొంత షేర్స్ ని దాదాపుగా 18.37% ఆఫ్ టాటా సన్స్ యొక్క షేర్స్ ని ఈ ఎస్పీ గ్రూప్ కొనుక్కుంది. ఇప్పుడు అదే 8.37% ఆఫ్ షేర్స్ యొక్క వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 1.5 lakhs నుంచి 2 lakhs crores అన్నమాట. మరి ఇంత బిజినెస్ చేస్తున్న ఈ కంపెనీ, ఇన్ని లక్షల కోట్లు షేర్స్ ని హోల్డ్ చేస్తున్న కంపెనీకి ఈ టాటా గ్రూప్ తో ప్రాబ్లం ఏంటంటారు? ఈ ఎస్పీ గ్రూప్ కి హోల్డింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఈ కంపెనీ ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేస్తుందో ఆ కంపెనీకి దాదాపుగా 55,000 నుంచి 60,000 కోట్ల లాస్ వచ్చింది. వాళ్ళకున్న లాసెస్ తో పాటు వాళ్ళకున్న అప్పుల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ టాటా సన్స్ కంపెనీలో ఏదైతే స్టేక్ ఉందో వాటిల్ని అమ్ముదామని చాలా విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి, ఇది అన్లిస్టెడ్ కంపెనీ కాబట్టి అంత ఫ్రీగా ఇంత మోతాదులో ఉన్న స్టేక్ హోల్డింగ్ ని సెల్ చేయడం చాలా కష్టం. సో అందుకే ప్రైవేట్ గా ఉన్న ఈ కంపెనీని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాలి అని ఎస్పీ గ్రూప్ చాలా ట్రై చేస్తుంది. దానికోసమే ఈ కంపెనీలో ఉన్న 7 బోర్డు మెంబర్స్ కూడా 3 ఒక గ్రూప్ అయితే మిగిలిన 4 ఒక గ్రూప్ గా చేరారు. ఈ 4 పర్సన్స్ యొక్క ఈ మిస్టరీ గ్రూపే ఈ ఎస్పీ గ్రూప్ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన దేశానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ టాటా గ్రూప్ మన కంట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ. అండ్ వీళ్ళ థర్డ్ డిస్ప్యూట్ ఏంటో తెలుసా? ఎన్బిఎఫ్సి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ ఎన్బిఎఫ్సి అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా కంపెనీ ఎవరికైనా లోన్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ సర్వీస్, ఇలా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్ముతూ ఉంటుంటే వాటిల్ని ఎన్బిఎఫ్సి అని అంటారు. ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్, ముతూట్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇలా మన దేశంలో చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ కూడా మన ఇండియాలో ఉన్న ఆర్బీఐ 4 విధాలుగా డివైడ్ చేసింది. బేస్, మిడిల్, అప్పర్ అండ్ టాప్ ఎన్బిఎఫ్సి. మన సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ ఈ టాటా సన్స్ కూడా వీళ్ళ కింద ఏదైతే దాదాపుగా 400 కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటికి లోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ కూడా ఎన్బిఎఫ్సి గానే పరిగణించి వీటిల్ని అప్పర్ ఎన్బిఎఫ్సి కేటగిరీలోకి తీసుకువచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ కంపెనీ అయితే ఎన్బిఎఫ్సి కి వచ్చిందో ఆ కంపెనీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా నేను ప్రీవియస్ గా బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ముతూట్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా అండ్ ఎల్ఎల్టీ ఫైనాన్స్ ఈ కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. సేమ్ అలానే ఈ టాటా సన్స్ కూడా ఈ అప్పర్ ఎన్బిఎఫ్సి లోకి పరిగణిస్తే ఖచ్చితంగా ఈ కంపెనీ అనేది ఐపీఓకి రావాల్సిందే. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ నోవెల్ గ్రూప్ అండ్ మిస్టరీ గ్రూప్. ఎందుకంటే నేను ప్రీవియస్ గానే చెప్పాను కదా, ఈ ఎస్పీ గ్రూప్ కి ఏదైతే ఈ టాటా సన్స్ గ్రూప్ లో 18.4% స్టేక్ ఉందో వాటి
వాటిల్ని అమ్మాలి అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాల్సిందే. సో అందుకు ఈ మిస్టరీ గ్రూప్ చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంది. కానీ ఈ నోవెల్ గ్రూప్ మాత్రం దానిని ఎప్పటికప్పుడు అపోజ్ చేస్తూనే ఉంది. అసలు ఈ కంపెనీ ఎన్బిఎఫ్సి లోకి వెళ్ళిందంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో తెలుసా? వీళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వస్తూ ఉందో వాటిని పబ్లిక్ లో పబ్లిష్ చేయాలి. అండ్ వీళ్ళు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వాటిలన్నింటిని పబ్లిక్ లో పెట్టాలి. అండ్ వీళ్ళు ఏదైతే పాలసీస్ కానివ్వండి అండ్ డెసిషన్స్ కానివ్వండి వీటన్నిటిని పబ్లిక్ కి డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాయో వాటిని కూడా పబ్లిక్ లో పెట్టాలి. ఇలా వీళ్ళ డెసిషన్స్, వీళ్ళ పాలసీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్ రైజింగ్ ఇలా ప్రతి దానిని ఐపీఓ లిస్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి స్టేక్ హోల్డర్ కి తెలియడం కోసం పబ్లిక్ లో పెట్టాల్సిందే. సో ఈ నోవెల్ గ్రూప్ ఏదైతే ఉందో వీటన్నిటిని పబ్లిక్ లో పెట్టడం ఇష్టం లేక ఈ కంపెనీ ఐపీఓకి రావడానికి అపోజ్ చేస్తుంది. కానీ మిస్టరీ గ్రూప్ ఏం ఆలోచిస్తుందంటే ఈ కంపెనీ ఎప్పుడైతే ఐపీఓకి వెళ్తుందో అప్పుడే మాకు సంబంధించిన ఈ ఎస్పీ గ్రూప్ కి ఏదైతే 18.4% మార్కెట్ స్టేక్ ఉందో అది కేవలం ఐపీఓ అవుతేనే మేము సెల్ చేయగలము అని అనుకొని వాళ్ళు ఈ ఐపీఓకి అంగీకరిస్తూ ఉన్నారు. ఇలా ఈ టాప్ 3 డిస్ప్యూట్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ గమనించింది. ఇలా గమనించిన తర్వాత రీసెంట్ గానే టాటా ట్రస్ట్ కి చెందిన కొంతమంది బోర్డు మెంబర్స్ మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని చర్చలను కూడా చెప్పారు. అండ్ వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, రతన్ టాటా గారు చనిపోయిన కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. అండ్ ఈ టాటా మోటార్స్ ఏదైతే ఉందో అది కూడా 2 కంపెనీస్ గా విడిపోయాయని మాట్లాడుకున్నాం కదా, అది కేవలం వాల్యూ అన్లాకింగ్ కోసం మాత్రమే ఈ కంపెనీ 2 కంపెనీస్ గా మారాయి. అంతే తప్ప ఎటువంటి గొడవల వల్ల ఈ కంపెనీ అనేది 2గా మారలేదు. అసలు ఈ వాల్యూ అన్లాకింగ్ అంటే ఏంటి? అసలు ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్న ఈ టాటా మోటార్స్ కంపెనీ ఎందుకు ఇప్పుడే 2 కంపెనీస్ గా మారింది? వీటి గురించి మీకు తెలుసుకోవాలని ఉంది అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో గురించి చెప్తా. సరే గానీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే విధం మీకు ఎలా అనిపించింది? మీకు నెగిటివ్ గా ఏదైనా అనిపించిందంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.